ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు 1031 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతి నెల క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్లను విడుదల చేశారు. 10 లక్షల లోపు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి 46,956 బిల్లులకు సంబంధించి 320 కోట్లను అధికారులు విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన 10 లక్షల లోపు విలువైన 3,610 బిల్లుల మొత్తం సుమారు 95 కోట్లను విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్లను విడుదల చేశారు.